రాజకీయ పార్టీ అంటే రాజకీయమే చేయాలి, అంతే తప్పించి సిద్ధాంతాలంటే కుదరదు అనేటటువంటి విధానం ఈ మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీ తీసుకుని వచ్చి ఆయారాం గయారాములు కూడా చేర్చుకుంటుంది. బయట నుంచి వచ్చి ఎలక్షన్లలో సీట్ల కోసం ఓట్ల కోసం వచ్చే వాళ్ళని కూడా చేర్చుకుంటుంది. దాని పర్యవసానం ఎలక్షన్ అయిపోయాక వాళ్ళు జంప్ అయిపోతున్నారు. అట్లాంటిదే ఇప్పుడు ఒక కీలకమైనటువంటి అంశం చర్చకు వచ్చింది. ఏంటంటే సూర్యకాంత్ పాటిల్ కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యే గెలిచింది, కాంగ్రెస్ నుండి పలుసార్లు రాజ్యసభకు కూడా వెళ్ళింది, తర్వాత ఎన్సీపీలో చేరి పదవులు అనిపించింది. అయినా ఆవిడ భారతీయ జనతా పార్టీ మొన్న చేర్చుకుంది. మోడీ ప్రభుత్వంలో కేంద్రంలో మంత్రి పదవి కూడా సాధించుకుంది ఆవిడ. దీంతో సాధారణంగా ఎవరైనా ఆవిడ ఏమనుకుంటారు, గ్రేట్ అనుకుంటారు. 2024 ఎన్నికల్లో ఓడిపోయింది. ఇప్పుడు ఆమె కాస్త మళ్ళీ ఎన్సీపీ వైపుకి వెళ్ళిపోవడం అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇట్లాగా పదవుల కోసం వచ్చినటువంటి వాళ్ళని పెట్టుకున్నప్పుడు అంతవరకు పార్టీ కష్టపడ్డ వాళ్ళని పక్కన పెడుతున్నారు. ఇలా కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు వస్తున్నారు, పదవులు అనుభవిస్తున్నారు, ఆ పైన పదవి తగ్గినప్పుడు పక్కకి వెళ్ళిపోతున్నారు. ఇలాంటిదే భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు పెద్ద సవాల్ అయి కూర్చుంది.